హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా. దిస్ ఇస్ సాయి కుమార్ ఉపరపల్లి. ఈ రోజు మనతో ఉన్నారు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి ఊరి సర్పంచ్ మనతో ఉన్నారు, ఇరుగు వెంకటయ్య రాణి గారు. నమస్కారం సార్. ప్రధానమైన పార్టీలు రెండు ఉన్నాయి ఇక్కడ. అవును సార్. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇవి రెండు కాకుండా ఇంకో పార్టీ కూడా ఉంది, ఏంటంటే బీజేపీ పార్టీ. అవి మూడు కాదని చెప్పి ఇప్పుడు మీరు గెలిచారు, ఎట్లుందా? ఒక క్యాండిడేట్ నమ్మి ఇక్కడ ఓటేసారు, ఈ ప్రజల పట్ల మీరేమంటారు? మీరు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డికి వీరాభిమాన్ అంటున్నారు కదా, మరి మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎందుకు రాలేదు? నా ఆత్మసాక్షితో చెప్తున్నా, వెంకటే అనేటోడు వాళ్ళు చెప్తే అయినటోడు కాదు, మనం చెప్తే అయినటోడు కాదు, వానికి నచ్చింది చేస్తాడు. కొన్ని సంఘటనలు ఎదురవుతున్నాయి, ఎందుకంటే కొంచెం థ్రెట్ ఉంది వాళ్ళ వల్ల మీకు అని అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? నిజమా? అది 100% నిజం సార్. మా నాన్న సార్ అన్ని పనులు నేను చేస్తా. ఏమేమి హామీలు ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సార్ అంటే చాలా అభిమానము, చాలా మంచి వ్యక్తి. నన్ను గెలిపించిన ప్రజలను కాదని వాళ్ళ నిర్ణయం మేరకే నేను నడుచుకుంటా. ఇక్కడ మేము గెలిచిన పరిస్థితిని బట్టి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి బెదిరింపులు 100 వస్తాయి, అయినా కానీ ఏం లేదు. మీరు ఒక స్వాతంత్ర అభ్యర్థి గెలిచారంటే వాళ్ళైనా సరే మీరైనా సరే అప్లాజ్ చేయాలి. 100% మీరు చేయాల్సింది అప్లాజ్, అంతేగాని భయపెట్టి మీరు ఇది చేస్తా అది చేస్తా అంటే పప్పులు ఎవ్వరు ఉడకవు. మా గెలుపు కారమైన ప్రతి ఒక్కరికి రుణపడి వాళ్ళ రుణం తీర్చుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీడియా, మా ఎస్ఆర్స్ మీడియా వేదిక చెప్తున్నా, మీడియా 100% మీకు సపోర్ట్గా ఉంటుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా. దిస్ ఇస్ సాయి కుమార్ ఉపరపల్లి. ఈ రోజు మనతో ఉన్నారు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి ఊరి సర్పంచ్ మనతో ఉన్నారు, ఇరుగు వెంకటయ్య రాణి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అన్న, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్గా ఉండి ఒక 300 మెజారిటీతో గెలిచారు, 100% అన్న. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైన పార్టీలు రెండు ఉన్నాయి ఇక్కడ. అవును సార్. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇవి రెండు కాకుండా ఇంకో పార్టీ కూడా ఉంది, అదేంటంటే బీజేపీ పార్టీ. అవి మూడు కాదని చెప్పి ఇప్పుడు మీరు గెలిచారు, ఎట్లుందన్న? యాక్చువల్గా మాకు ఇది జనాలు ఇచ్చిన వరం. మా గ్రామ ప్రజలు మమ్మల్ని చాలా ఎంత అంటే చెప్పలేని విధంగా వాళ్ళు ఎంత దీవెన అని చెప్పేసి అంటే మాకు ఈ జన్మకు ఇది చెప్పుకోరాని దీవెన, ఇది పెద్ద సాక్ష్యం. ఇంకో విషయం ఏంటంటే సర్పంచ్ అన్నప్పుడు కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు, మొత్తం ఖర్చు పెట్టి ఆ ప్రధాన పార్టీ ఇప్పుడున్నాయి 2 పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ. మేము ఇంత ఖర్చు పెట్టినాం, మేము అధికారంలో, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఓటా పోటీ మేము గెలవాలని అన్ని పెట్టినారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ నేను ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి మీ గ్రామానికి వచ్చి చూసినట్టయితే మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు కొంతమంది ఏంటంటే పార్టీ పరంగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్తున్నా ఒక క్యాండిడేట్ ని నమ్మి ఇక్కడ ఓటేసారు, ఈ ప్రజల పట్ల మీరేమంటారు? ప్రజల పట్ల నేను ప్రతి ఒక్క ఇంటికి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వాస్తవానికి మేము ఇక్కడ ఊర్లో నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాల భూమితో పాటు నేను ఇంకో 7-8 ఎకరాలు కౌలుకు బట్టి ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ నిత్యం మేము మా ఊరి జనాలతోటి కలిసి ఉంటాం. ప్రతి ఒక్కరం పొద్దున్న లేస్తే వాళ్ళ ప్రతి ఒక్కరి అవసరాలను బట్టి పొద్దున్న లేస్తే గ్రామంలో కలిసి ఉంటాం. అందుకు నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ప్రధాన పార్టీలతోటి నేను ఇంతకుముందు సరే కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అంటే కొంతమంది అటు ఇటు తిరగడం అట్లాంటివి చేస్తారు. ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి అంటే డబ్బులకు ఆశపడి తిరుగుతారు. అట్లా కాకుండా నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్యంగా నేను ఎంత అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీకి అభిమానిని. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా నేను ఆయన అభిమానిని. అయితే నాకు తెలివి వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జెండే మోసిన, కాంగ్రెస్ పార్టీ నేను వీరాభిమానిని సార్ మొత్తంగా చెప్పాలంటే. ఇంకో విషయం ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డికి వీరాభిమాని అంటున్నారు కదా. అవును సార్. మరి మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎందుకు రాలేదంటే వెంకటయ్య క్యారెక్టర్ వేరే ఉంటుంది సార్. నిజంగా నేను నా ఆత్మసాక్షితో చెప్తున్నా, వెంకటయ్య అనేటోడు వాళ్ళు చెప్తే అయినటోడు కాదు, మనం చెప్తే అయినటోడు కాదు, వానికి నచ్చింది చేస్తాడు. పార్టీకి అభిమానినే కరెక్టే, కానీ నేను వాస్తవానికి
నేను అందరికీ సమానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. నన్ను ఏదైనా వేరే అట్లా కాదు ఇట్లా చేయొద్దు, అట్లా చేస్తే కరెక్ట్ కాదు అది అని చెప్పేసి అంటే వాడు చెయ్యడు, మన మాట వినడు. మన మాట వినేటోడు కావాలి, మన మాట వినేటోడు పెట్టుకుందాం అని చెప్పేసి అని కొంతమంది నేనంటే గిట్టని వాళ్ళు, ఖచ్చితంగా ఇది నిజంగా ఇది సాక్ష్యం సార్, అబద్ధం కాదు. నేనంటే గిట్టని వాళ్ళు, నేనంటే పడని వాళ్ళు నన్ను ఆ పార్టీకి నుంచి దూరం చేసిర్రు. నేను నామినేషన్ వేసే చివరి రోజు మధ్యాహ్నం 1 గంటల వరకు టైం లేదు. నేను చివరి రోజు కూడా వాళ్ళ ఇంట్లో మా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల ఇంట్లో కూర్చొని, పటేల నాకు ఈ అవకాశం ఇవ్వండి, కొంచెం నాకు జనాల సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా నేను గెలిచే అభ్యర్థిని పటేల, నాకు అవకాశం ఇవ్వండి పటేల, దయచేసి నా గురించి ఆలోచించండి పటేల, కొంతమంది మీకు ఇట్లా చెప్తున్నారు అది వాస్తవం కాదు పటేల అని చెప్పేసి అని ప్రాధేయపడి వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రాధేయపడి చివరి క్షణం వరకు కూడా 1 గంటల వరకు కూడా నేను కనీసం బ్రష్ చేసుకోకుండా 1 గంటల దాకా వాళ్ళ ఇంటికాడ కూర్చొని ప్రాధేయపడి బతిలాడుకున్నా. చివరికి ఏం చేసిర్రు, ఏం చెప్పిరంటే అది కాదు, అట్లా కుదరదు. పటేల్ ఏమన్నాడంటే, లేదు వెంకటయ్య, మేము వేరే మనిషిని, నువ్వు కాదు కరెక్టే, నువ్వు మా పార్టీలో ఉన్నావు, మా పార్టీలో ముఖ్య పాత్ర పోషించినావు కరెక్టే, కానీ మేము వేరే మనిషిని ప్రతిపాదించుకున్నాం, అందుకు మేము మళ్ళీ మాట ఇచ్చినాక మేము తప్పము, మేము ఆ మనిషిని ప్రతిపాదించినాక అది కరెక్ట్ కాదు. డైరెక్ట్ గా మీరు రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి అడగడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? లేదు సార్, మాకు అట్లాంటి పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా మేము పార్టీ కండువాలు కప్పుకోవాలి, పార్టీ జెండాలు మోయాలి, ప్రచారాలలో తిరగాలి. ఎమ్మెల్యే కాడికి పోయి మేము ఎమ్మెల్యే తోటి పరిచయం చేసేంత అంత స్థాయికి మమ్మల్ని గుర్తించారు ఇక్కడ. వాస్తవం సార్, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్లు వచ్చినాయమని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఎలక్షన్లు వచ్చినాయమని చెప్పేసి అంటే వాళ్ళు ప్రచారం చేయమన్నప్పుడు ప్రచారం చేయాలి, ఎక్కడికైనా పోవాలన్నప్పుడు ఆడికి పోవాలి. ఒకవేళ ఎమ్మెల్యే వస్తుండే, ఎమ్మెల్యే మీటింగ్ ఉందని చెప్పేసి అన్నప్పుడు ఆ మీటింగ్ పోవాలి. ఆ మీటింగ్లో అక్కడ ఒక ముఖ్య కార్యకర్తలు కానీ, ఆ పార్టీ అభిమానులు కానీ, ఆ ఎమ్మెల్యే అభిమానులు కానీ వాళ్ళకు గుర్తించరు. అంటే నాకు వినిపించిన విషయం ఏంటంటే, మీరు గెలిచిన తర్వాత కొన్ని మీకు ఎదురవుతున్నాయి, కొన్ని సంఘటనలు ఎదురవుతున్నాయి, ఎందుకంటే కొంచెం థ్రెట్ ఉంది వాళ్ళ వల్ల మీకు అని అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమా? అది కాదు, 100% నిజం సార్. ఇక్కడ వాస్తవానికి మమ్మల్ని స్వతంత్రంగా పోటీ చేసేటప్పటికి కూడా ఎక్కడంటే మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసిర్రు. మేము వేరే మనిషిని పెట్టుకున్నామని చెప్పేసి చెప్పినాక కూడా వీడు కావాలని నామినేషన్ వేయడం ఏంది. ఇక్కడ మనం ఒక క్యాడరు యాక్చువల్గా ఇక్కడ మా తిరుమలగిరి గ్రామంలో నాంపల్లి మండల నాయకులు పెద్ద లీడర్లే మా ఊర్లో ఉన్నారు. నాంపల్లి మండల రాజకీయ నాయకులు ఏడ ఉన్నారు అంటే తిరుమలగిరిలో ఉన్నారు సార్. అటువంటిది వీడు మన మాట వినకుండా మనం వేరే మనిషిని పెట్టుకున్నాం అని చెప్పి వేరే మనిషిని పెట్టుకుంటున్నాం అన్నాక కూడా వాడు మన మాట కాదని ఎట్లా నామినేషన్ వేస్తాడు, వాడు ఎట్లా గెలుస్తాడు, వాడు గెలిచే పరిస్థితి ఏందో మనం చూసుకుందాం అని చెప్పేసి అని చాలా భయంకరమైన మమ్మల్ని ప్రలోభాలు పెట్టిర్రు. ఎంత అంటే కనీసము మా ఎమ్మటి ప్రచారం నేను నా భార్య మేము పోటీ చేస్తున్నామండి, దయచేసి మీ ప్రతి ఒక్కరి ఓటు మా గెలుపు కారణమై ఉండాలి, నేను ప్రతిరోజు మీతో సమానంగా ప్రతి ఇంట్లో వ్యక్తిలాగా మీతో కలిసి ఉండేటోడిని, దయచేసి నన్ను గమనించండి అని చెప్పేసి అంటే, అట్లాంటి పరిస్థితిలో నేను ప్రచారం చేసుకునేటప్పుడు నేను నా భార్య ఇంకొవ్వరు లేరు. నా ఎమ్మటి ప్రచారం చేయడానికి కూడా కొంత మా పోరలు ఒక 4-5 వ్యక్తులే డోర్ స్టిక్కర్లు, ప్రచారం స్టిక్కర్లు ఉంటాయి కదా సార్, ప్రచారం స్టిక్కర్లు వేయడానికి కూడా మా ఎమ్మటి మనుషులు తిరిగితే వాళ్ళని బెదిరించేది. అట్లెట్లా తిరుగుతావు, మీరేమనుకుంటారు అది అని చెప్పేసి వాడు గెలవడు వాని ఎమ్మటి తిరగడం ఎందుకు, మీరు వాడిని చూసుకొని మీరు వాని ఎమ్మటి తిరిగితే తర్వాత మీ పరిస్థితి ఏంది, మీ భవిష్యత్తు ఏంది, ఇక్కడ మేము ఇంతకు ముందు ఇండ్లు ఇచ్చినాం, వాళ్ళ దౌర్జన్యం ఏంటంటే బిల్లులు ఆపుతాం. వాస్తవానికి ఒక మనిషిని వద్దు, పేర్లు అవసరం లేదు, ఎందుకంటే ఒకరి స్వార్థాల కోసము ఇంకొకరిని ఆ పరిస్థితి మనం పేర్లు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది నిజంగా సాక్ష్యం. నీకు బిల్లు ఎట్లా వస్తుందో చూసుకుంటాం, నువ్వు మమ్మల్ని కాదని మీకు ఇల్లు పెట్టించింది ఏంది, నువ్వు వేరే రకంగా చేసుడేంది, నువ్వు వానేమటి ప్రచారం చేసుడేంది, మన పార్టీ ఇంతమంది కలిసి వాడు ఎట్లా గెలుస్తాడు, మీరు అన్ని ఎట్లా నమ్ముతుర్రు అని చెప్పేసి అంటే కూడా కనీసం మా ఎమ్మటి ప్రచారం డోర్ స్టిక్కర్లు అతికేయడానికి కూడా ఎవరికి ముందుకు రాని పరిస్థితి సార్. సరే, ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా, ఏ విధంగా అన్యాయం జరిగింది? కులాల వారిగా ఓట్లు కొన్నారు. ముస్లింలు అయ్యి 120 ఓట్లు ఉంటాయి. వాళ్ళతోటి ఆ 120 ఓట్లను కొంతమంది ముస్లింలను పెద్ద మనుషులను పిలుచుకొని ఆ ముస్లింలతోటి 120 ఓట్లను 3 లక్షల రూపాయలకు ముస్లింలతోటి భాష చేయించుకొని వాళ్ళు ఓట్లు కొనడం జరిగింది. తర్వాత మా ఎస్సీ
మాల వాళ్ళని కూడా కొంతమందిని ఒక 10 మందిని గ్రూప్ తయారు చేసి ఆ 10 మందిని ఒక గుళ్ళకు పిలుచుకొని 2,60,000 మాట్లాడుకొని వాళ్ళ ఓట్లు కొన్నారు. ఎంత భయంకరమైన విషయం అంటే వెంకటే అనేటోని గెలవనియద్దు. మన పార్టీ క్యాడర్ కు సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే పార్టీ క్యాడర్ కు సంబంధించిన వ్యక్తి ఓడిపోయి ఈ స్వతంత్ర అభ్యర్థి వెంకటయ్య గెలిస్తే మనకు రాజకీయంగా చాలా ఇబ్బందులు అవుతాయి. ఊరును ఎట్టు పరిస్థితిలో కూడా వెంకటయ్యకు ఊళ్ళో ఒక ఓటు కూడా పడవద్దు అని చెప్పేసి అని చాలా కులాల వారిగా ఓట్లు కొన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను, మా పిల్లలు, నా భార్య, మా ఎమ్మటి ప్రచారం చేసిన పిల్లలు ఇంటికి వచ్చి ఒకరినొకరిని పట్టుకొని ఏడ్చే అసలు దిక్కుతోచకుండా బుక్క పట్టి ఏడ్చినంత అటువంటి భయంకరమైన పరిస్థితులకు మమ్మల్ని భయాందోళనకు దారితీసి కొన్ని ఓట్లను కూడా కులాల వారిగా ఓట్లు కొన్నారు. అట్లా కూడా జనాలు తిరగబడ్డరు. ఈ 2 కులాలను 3 కులాలను ఊళ్ళో కులాల వారిగా ఓట్లు కొంటే కూడా వెంకటయ్యను ఓటమిని మాత్రం మేము కళ్ళ చూపించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలిపించి తీరుతాం. వీళ్లకు ఈ పార్టీ నాయకులకు, ఈ జెండాలకు వాళ్ళకు సంబంధించిన బుద్ధి చెప్పి తీరుతాం అని చెప్పేసి అని నిజంగా నన్ను ఎంత అంటే నన్ను ప్రతి ఒక్క ఇంట్లో నన్ను ఒక కొడుకులాగా నన్ను దీవించి ఆశీర్వదించిన నా గ్రామ ప్రజలకు నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వాళ్ళ రుణం ఎట్లా తీసుకోవాలనో ఖచ్చితంగా వాళ్ళకు రుణపడి ఉంటా. ప్రతి ఒక్క కుటుంబానికి రుణపడి ఉంటా. ఇప్పుడు మీ వెంట ఒక 5 మంది మీరు అంటున్నారు. మీరు అనుకున్నారా సార్ ఇప్పుడు న్యాయం 100% గెలిచింది, ఇప్పుడు నేను గెలిచినాక ఇప్పుడు ఇంత నేను సర్పంచ్ అయినా వాళ్ళ అన్న నోరులే పోయినాయి కానీ నేను మాత్రం 100% నిలబడ్డా అని అనిపించిందా? నేను న్యాయం అనేది బతుకుంది, మంచికి చోటు ఉంది అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, గౌరవంగా ఫీల్ అవుతున్నా. నా మనస్సాక్షిగా నా గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటా. వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియదు. నిజంగా ఇప్పుడు నేను చెప్పిన నా ఎమ్మటి ప్రచారం కూడా చేయని అని పరిస్థితి. నా ఎమ్మటి ఎవరన్నా డోర్ స్టిక్కర్లు కూడా అతికియాలని చెప్పేసి అని ఆలోచిస్తే కూడా చాలా మందిని బెదిరించారు. నాకు మా పిల్లలు రాజు, నందు, అఖిల్, వంశీ, ఇంకా 2-3 పిల్లలు లేరు. వాళ్ళు నిజంగా ఏంటంటే చెప్పనా, పొద్దున్నే మేము ప్రచారానికి రెడీ అయినప్పుడు పొద్దుగాల మబ్బుల 5 గంటలకు మేము రెడీ అయితే మాకంటే 10 నిమిషాలు ముందు రెడీ అయ్యి మా ఇంటికాడ ఉండేది. ఎవరు ఎన్ని అన్నా ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోకపోయేది. నేను నిజంగా మా పిల్లల రుణం కూడా ఎట్లా తీర్చుకోవాలనో తెలియదు. వాళ్ళు మేమే భయపడుకుంటూ ప్రచారం చేసినాం. మా ముందు ఉన్న నాయకులను చూసి మేమే భయపడుకుంటూ ప్రచారం చేసినాం. వాళ్ళు మమ్మల్ని మరి మాకంత ధైర్యం ఇచ్చి మాతో పాటు గెలిచారంటే దానికి కారణం మీ బలమే. 100% మా పిల్లలు, ఈ 4 పిల్లలు, మా 4 పిల్లలు, ఇంకొక 2-3 లేరు. వాస్తవానికి వాళ్ళ రుణం ఏ విధంగా వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. ఇప్పటికీ వాళ్ళు ఓటమిని ఒప్పుకోవట్లేరు. అసలు వాళ్ళు ఓటమిని ఒప్పుకోకుండా మా పిల్లల మీద కూడా కక్షపూరితంగా కొంచెం కోపాలు చూపిస్తున్నారు. ఏదో ఒక గొడవలు పెట్టాలి వీళ్ళ సంగతి. రాని ఒక్క నిమిషం, మా పిల్లల్ని బెదిరిస్తున్నారు. అయితే వాళ్ళు ఏదో సంతోషంగా మేము ప్రమాణ స్వీకారం రోజు ఈ క్రాకర్స్ కొంచెం సంతోషం వ్యక్తం. ఏదేమైనా భయభ్రాంతులతోటి కూడా జనాలు మమ్మల్ని బయటపడేసారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చిన ధైర్యం ఏ ఒక్కరు కూడా నిజంగా సార్ మామూలు సాక్ష్యం కాదు. ఇక్కడ రాజకీయ పార్టీల కుట్రలతోటి వెంకటయ్య అనేటోని ఓటమిని ఒప్పుకోవద్దు. వాళ్ళు కండువలేసుకొని తిరిగిరు, జెండాలు పట్టుకొని తిరిగిరు, దండాలు కూడా పెట్టుకుంటూ తిరిగిరు. అయినా కానీ ఏ ఒక్కరిని కూడా అక్కడ జ్ఞాపకం చేసుకోలేదు. వెంకటయ్య అన్నట్టు 24 గంటలు మన ఎమ్మటుంటాడు రా, వాడు మన లెక్కనే ఇంత భూమి పట్టుకొని మనతో పాటు బతుకుతాడు. అవకాశం వచ్చింది కదా, వాళ్ళకు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకే అధికారాలు ఒప్పచెప్పినాము. ఇవాళ ఈ తక్కువ జాతి వాళ్ళకు కూడా అవకాశాలు వస్తే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే వినాలని చెప్పేసి అంటే ఇంకా ఊళ్ళో ప్రజాస్వామ్యము అనేది బతికుండొద్దా? నిజంగా కళ్ళు కానరాని ముసలమ్మ గిట్లా స్తోమత లేకుండా ఆ పోలింగ్ బూత్ కాడికి రాలేని వాళ్ళు గిట్లా వాళ్ళే బండ్ల మీద ఎక్కించుకొచ్చి కూడా పోలింగ్ బూత్లకు పోయినాక ఇది పెద్ద సాక్ష్యం. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రుల లెక్క వాళ్ళు నన్ను ప్రతి ఇంటి నుంచి ఏ ఇంటికి నేను ప్రచారానికి పోయినా కానీ నానారే నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండురా, ఖచ్చితంగా నీ ఓటమిని మాత్రం మేము ఒప్పుకోము, నీ గెలుపును కళ్ళ చూస్తాము అని చెప్పేసి అని ఆ ఇంటి బిడ్డ లెక్క నన్ను ప్రతి ఇంటి నుంచి వచ్చిన స్పందన, ప్రతి ఇంటి నుంచి నన్ను ఆశీర్వదించారు సార్. అక్కడ ఆ కళ్ళు కానరాని ముసలమ్మ గిట్లా ఆ పోలింగ్ బూత్లకు పట్టుకపోయేంత వరకే వాళ్ళ బాధ్యత. వాళ్ళంతా సీరియస్ గా తీసుకుర్రు. ఆ పోలింగ్ బూత్లకు పోయినాక
లేదు నీతోటి పని లేదు, నువ్వు పక్కకుండు అని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తులను అధికారులను పిలిచి నేను పలానా గుర్తుకేయాలని నాకు కనిపిస్తలేదు, ఎక్కడ వేయాలో చెప్పండి అని చెప్పేసి అని అంత గట్టి నమ్మకంతో నన్ను గెలిపించారు సార్. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి, నా గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. నాకు ఇచ్చిన అవకాశానికి నా గ్రామ ప్రజలకు నేను ఖచ్చితంగా న్యాయం చేసుకుంటా. ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా నన్ను ఇప్పటికీ ఎన్నో ప్రలోభాలు గురి చేస్తుర్రు. ఇక్కడ నా ప్రజలు ఇచ్చిన అవకాశం, నా గెలుపుకు కారణం, వాటికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతుర్రు. మన పార్టీని కాదని, మనం ఇంతమంది నాయకులం కాదని, ఆయన ఏం చేస్తాడో చూసుకుందాం, ఆయన సంగతి ఏందో తేల్చుదాం, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎట్లా చేస్తాడో చూసుకుందాం అని చెప్పేసి అని ఇప్పటికి నా మీద చాలా నిందలు, నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. ఈయన ఏం పని చేస్తాడు, ఎట్లా చేస్తాడో చూసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటారు. మరి ఇది నిజంగా సాక్ష్యం. ఇంకో విషయం ఏంటంటే సార్, మా ఎస్ఆర్స్ మీడియా ఒకటే కాదు, నేను కూడా మీడియా మొత్తానికి ఇది తెలిసేటట్టు చేస్తా. మీరు 100% మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక సర్పంచ్గా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, అది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఎన్నిక అయ్యారు. మీరు 100% మీరు సర్పంచ్, మీరు ఏవైతే ప్రజలకు ఇచ్చిర్రో అది మాత్రం నెరవేర్చండి. 100% మిమ్మల్ని నమ్మిరు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు భయపెట్టిర్రు, వీళ్ళు భయపెట్టిర్రు, ఎవరు లేదు. 100% ఇది ప్రజలకు గెలిపించింది అంతే తప్ప వాళ్ళది వీళ్ళది ఎవరు లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి బెదిరింపులు 100 వస్తాయి, అయినా కానీ ఏం లేదు. మీరు ఒక స్వాతంత్ర అభ్యర్థి గెలిచిరంటే వాళ్ళైనా సరే మీరైనా సరే అప్లాజ్ చేయాలి. 100% మీరు చేయాల్సింది అప్లాజ్. అంతేగాని భయపెట్టి మీరు ఇది చేస్తా అంటే పప్పులు ఎవ్వరు ఉడకవు. 100% ఒక సర్పంచ్కి రావాల్సిన నిధులు కూడా మీరు 100% మీరు చేయాలి. అది నెరవేర్చాల్సింది మీరే. అంతే సార్, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరేం లేదు. నేను ఈ రకంగా మా ఎస్ఆర్స్ మీడియా వేదికపై నుంచి కూడా నేను అన్ని వేదికలు కూడా నేను చెప్తాను. మా మీడియా మొత్తం స్ప్రెడ్ చేస్తాను ఈ విషయం. మీరు మాత్రం 100% మీరు భయం చేయాల్సిన అవసరం లేదు. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. తిరుమలగిరి గ్రామ ప్రజలకు అందరికీ నా వందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఒంటరిగానే పోరాట చేసినాం. మాకెవరు ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మా ఇంట తిరగలేదు. నేను, నా భర్త, పిల్లలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు ఉండు ఈ అబ్బాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్కల చెల్లెలు కానీ ఎవరే కానీ మాకు 7 ఆడపిల్లలు. వీళ్ళందరం వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు. మా మామయ్య వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిత్వం బట్టి కూడా ఒక్క కొడుకైనా మంచోడురా, వెంకటయ్యను గెలిపించుకుంటే ఖచ్చితంగా మన ఊరికి న్యాయం చేస్తారు. వాళ్ళ కోడలు వాళ్ళు కూడా అందరు మంచి వాళ్ళు. నేను ఒక్కదాన్నే సార్. ఈయనకు 7 అక్కలు సార్, నా తోడ 7 అక్కలు, నా తోడ నేను ఒక్కనే. మా మామయ్య చేసిన మంచి పనులు అన్ని ఈ రోజు మాకు అవసరం వచ్చినాయి. వాళ్ళు ఖచ్చితంగా గెలిపించారు. ఖచ్చితంగా నేను మీకు అన్ని పనులు నేను చేస్తా. ఏమేమి హామీలు ఇచ్చినో, వాటర్ సమస్య 7 అక్కలు సార్ నాకు. మా నాన్నకు నేను ఒక్కనే. ఈ రోజు మా నాన్న చేసిన మంచి పనులు, మా నాన్న ఒక మంచోడు అని చెప్పేసి అని నిరూపించుకుంటూ మా నాన్న అక్కడ నేను ఏ ఇంటికి పోయినా గానీ ఇరుగు నరసింహ కొడుకు అని చెప్పేసి అంటే ఇరుగు నరసింహ మీ నాన్న చాలా మంచోడురా, కులానికి తక్కువ పుట్టొచ్చు గానీ వాడు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తి కాడు. మీ నాన్న ఎట్లనో నువ్వు అట్లనే కొడుక, నిన్ను మాత్రం వాళ్ళు ఎవ్వరు ఒకటైనా, ఎంతమంది ఒకటైనా, వాళ్ళు ఒకటైతే ఓట్లేసేటోళ్ళం మేము, నిన్ను ఓడిపోనియము. వాళ్ళు అనుకుంటారు మేము ఒకటైనా వెంకటయ్య ఎట్లా గెలుస్తాడో చూస్తామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ నీ ఓటమిని కళ్ళ చూడం, ఖచ్చితంగా నిన్ను గెలిపించి తీరుతాం. ఎందుకంటే మీ నాన్న మంచోడు, మీ నాన్న ఎట్లాంటోడో మాకు తెలుసు. నువ్వు 7 ఒక్కడివి కొడుక, ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటాం. నీకు కష్ట సుఖాలు ఏందో తెలుసు, కష్టం ఏందో, బాధలు ఇవన్నీ తెలిసినోడివి నాన్న. నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టం రా, ఓడిపోనీయము. వాళ్ళు ఓడగొడతామని చెప్పేసి అంటే ఓట్లు వేసేటోళ్ళం మేము అని చెప్పేసి అని జనాలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇంకో విషయం ఏంటంటే అన్నస్వామి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గర నుంచి కబురు వచ్చిందనుకో, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం ఉందా? అక్కడి నుంచి ఫోన్ వచ్చే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మా మండల రాజకీయ నాయకులు తిరుమలగిరిలో ఉంటారు ఫోన్ చేయనియారంట సార్. అదే సార్, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నిజంగా చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి సారు కాదు, ఇక్కడ అక్కడికంటే ఎక్కువ ఇక్కడ బలమైన నాయకులు ఉంటారు. మా నాంపల్లి మండల రాజకీయ నాయకులు మా తిరుమలగిరిలోనే ఉంటారు, చాలా పెద్ద వాళ్ళు. కాబట్టి తెలుస్తుంది, అందరికి తెలుసు, మా చుట్టుపక్కల సమాచారం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి పోయి ఉండొచ్చు కదా. తిరుమలగిరిలో మన వెంకటయ్య గెలిచిండు, ఇప్పుడు రాణి గారు గెలిచిర్రు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిండ్రు. మరి వాళ్ళు మన పార్టీలో ఎందుకు రావద్దు అని డిస్కస్ చేసి
ఎవరితోనైనా సంప్రదించి మీరు వెళ్తే ఒకవేళ మీరు రెడీగా ఉన్నారా? సార్ ఎక్కడ సార్ అసలు ఇప్పటికి సార్ వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. నా గెలుపు వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎట్లా అంటే వెంకటయ్య అనేటోడు మా మీద ఎంతో బురద జల్లి సార్ కు కూడా పోయి కంప్లైంట్ ఇస్తారు. సార్ కూడా కొంచెం గ్రహించాలి ఊర్లో ఎవరు ఏంది ఏ వ్యక్తి ఎలాంటి వాడని సార్ కూడా తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల మాకు చాలా రాజగోపాల్ రెడ్డి సార్ అంటే చాలా అభిమానము, చాలా మంచి వ్యక్తి. సార్ కి మేము ఎప్పటి నుంచో నేను నాకు 2 సంవత్సరాల నుంచి ఓటు వచ్చింది. నేను ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సార్ కి మన బై ఎలక్షన్ లో కూడా మేమే సపోర్ట్ చేసినాం. మా ఇంటికి వేరే పార్టీ వాళ్ళు కూడా రాకపోయేది, వచ్చినా కనీసం బయట నుంచి వచ్చి అడిగిపోయేది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని. కానీ వాటికి ఇప్పుడు విరుద్ధంగా నా మీద సార్ కి నెగిటివ్ గా చెప్పారు. అది సార్ గ్రహించాలి, మేమేందని తెలుసుకోవాలి. ఇప్పటికీ సార్ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేది వాళ్ళ ఈ రాజకీయ పార్టీ నాయకులే, ఈ మండల నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు మమ్మల్ని ఎట్లా అంటే వాడు ఏదో మనలా కాదని గెలిచి ఇప్పుడు ఆయన చేసేది ఏముంది, ఆయన ఏడుకోతాడు, మనం ఫోన్ చేసేది ఏంది, వాడే మన కాడికి రావాలి, వాడు మన కాడికి వస్తాడు, మనం ఆయనకి ఫోన్ చేసి రప్పించుకునేది ఏంది అని చెప్పేసి అనేది వేరే రకంగా చాలా ఇబ్బందులుగా ఆలోచిస్తారు. ఓకే సార్, మీకు సర్పంచ్గా గెలిచారు, ఫస్ట్ మీరు జనాలకు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన గ్రామానికి? అన్ని గ్రామాలలో దౌర్భాగ్యమైన గ్రామం ఏది అని చెప్పేసి అంటే మా నాంపల్లి మండలంలో తిరుమలగిరి గ్రామం. 10 సంవత్సరాలు ఇనామస్ అయ్యారు మా ఊర్లో. కనీసం ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఎవరితోటి సంబంధం లేకుండా, వాళ్ళకు అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే బావుల కాడ వాళ్ళ ఇండ్ల కాడ కూర్చొని వాళ్ళే మాట్లాడుకొని ఇనామస్ తీసుకురు సార్. ఆ ఎలక్షన్ల వాతావరణం, ఒక స్థానిక ఎలక్షన్లో ఓటు ఎట్టేయాలని తెలియదు. ఇది నిజంగా ఇది ముఖ్యమైన కారణం సార్. జనాలు గట్టిగా నమ్మింది ఏంటంటే 10 సంవత్సరాలు 2 times వాళ్ళకి ఇనామస్లు ఇచ్చేసి తీసుకురు వాళ్ళు. ఆ ఇనామస్ తీసుకున్నాక కూడా ఎక్కడ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. కనీసం చెత్త బండి తిరిగిన వాతావరణం కాదు, నీళ్ళ సౌకర్యం లేదు, గ్రామ పంచాయతీ వాటర్ సౌకర్యం లేదు, మిషన్ భగీరథ వాటర్ సౌకర్యం కూడా అప్పుడు వాళ్ళు పైప్ లైన్ లేచిపోతే ఎక్కడ నీళ్ళు అక్కడనే లీకు, వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మా గ్రామ పంచాయతీ దివాలా తీసే గ్రామ పంచాయతీ ఏదైనా ఉందంటే నాంపల్లి మండలంలో తిరుమలగిరి గ్రామ పంచాయతీ. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏది పట్టించుకోలేదు అసలు గ్రామాన్ని. ఎక్కడ సార్ వాళ్ళు లేరు, ఊర్లో ఉండేటోళ్ళు కాదు, ఎక్కడ లేదు, కనిపించట్లేదు. ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు మన చిన్న స్కూళ్ళు, చిన్న బళ్ళు అంటే 1st నుంచి 5th వరకు ఎక్కడ కానీ ఎంతో డెవలప్ అయింది. కానీ ఈ ఊర్లో ఏం డెవలప్మెంట్ అనేది లేదు. అంగన్వాడీ డెవలప్మెంట్ లేదు, గ్రామ పంచాయతీ లేదు. మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు సార్ ఇప్పటికి. మేము ప్రమాణ స్వీకారం చేయాలంటే మేము ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ పక్కన, అంగన్వాడీలో పిల్లలు ఆ రోజు సోమవారం స్కూలు స్టార్ట్, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అక్కడ చేయడానికి వీలు కుదరదు. తర్వాత ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి సంబంధించిన అవన్నీ ఫైల్స్ అవన్నీ ఇప్పుడు అంగన్వాడీలోనే ఉన్నాయి. అంగన్వాడీలో ఒక రూమ్ లో అండ్లో పెట్టుకున్నారు. తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేయాలేమన్నా అని చెప్పేసి అంటే పక్కన వేరే వాళ్ళది పత్తి చేను ఉంటే ఆ పత్తి చేను జర వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడి, వెంకటయ్య నిన్ను కాదంటావా, ప్రమాణ స్వీకారం ఎట్లుంటుందో కూడా తెలియదయ్యా, 10 సంవత్సరాల నుంచి మాకు ఆ ప్రమాణ స్వీకారం ఎట్లుంటుందో చూద్దాం అని చెప్పేసి అని వాళ్ళు కూడా సహకరిస్తే అక్కడ పత్తి చేను కొంచెం అంత అయిపోయింది. అయితే అయినా సరే వెంకటయ్య కొంచెం ఏమైనా ఉంటే పత్తి ఉన్నా సరే ఆ ప్రమాణ స్వీకారం ఎట్లుంటుందో చూద్దామని ఆ పత్తి చేను వీకిచ్చి తేట చేసి అక్కడ మేము స్టేజ్ ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారం చేసినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే ఏ గ్రామంలో చూసినా కానీ, నియోజకవర్గం కానీ, గ్రామం కానీ ఎక్కడ చూసినా విద్య వైద్యం అనేది ఇంపార్టెంట్. ఆ దాంట్లో మీరేమన్నా చేయబోతున్నారా నెక్స్ట్? తప్పకుండా మాకు మా గ్రామ ప్రజలు నన్ను అదే విధంగా నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుకున్నారు. మనకు వెంకటయ్య అనేటోడు ఖచ్చితంగా మన గ్రామానికి సేవ చేసుకుంటాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్కరి అవసరాలకు గుర్తించి మన ముందుంటాడు అని చెప్పేసి నన్ను గ్రామ ప్రజలు నేను చేస్తాను కాబట్టి వాళ్ళు నమ్మినరు. వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశానికి ఖచ్చితంగా వాళ్ళ ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా. ప్రతి ఒక్కరు నా గెలుపుకు కారణమైన నా గ్రామ ప్రజలకి
ప్రతి ఒక్కరి ఇంటి రుణం తీర్చుకుంటా సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఎప్పుడైనా సరే ఒక ఓటరు డబ్బుకు అమ్ముడు పోతాడు అనే ఈ రోజులల్లా సార్ ఒక మనిషికి కట్టుబడి ఓటేసిండు, ఒక నిజాయితీ గెలిచిందని 100% తిరుమలగిరి ఈ గ్రామంలో నిలబెట్టారు ప్రజలు. నేను చాలా మందిని చూసిన ఇప్పటివరకు. ఇన్ని నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఎంపీ ఇవన్నీ చూస్తున్నా, సర్పంచ్ నేను చేసిన కదా ఇంటర్వ్యూస్, వాళ్ళందరూ ఏదో డబ్బు తీసుకొని దాని తర్వాత, కానీ ఇక్కడ మనిషిని చూసి ఓటేసారు. నేను నిజంగా ఇక్కడ నిజాయితీ ప్రజల్ని చూస్తున్నా నేను. మీరేమనుకుంటున్నా అంటే మీరు లెక్క అనుకోవాలా, ఈ ప్రజలు లెక్క అనుకోవాలా, అసలు ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. దీనికి ప్రజలు నిజమైన నిలువెత్తు వాళ్ళు అసలు మామూలు కాదు. ఇంతకుముందు ఎలక్షన్లు ఎట్లా జరిగినాయో కానీ ఈ స్థానిక ఎలక్షన్లో మాత్రం వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదైతే జరగాలనుకుర్రో, ఏదైతే కావాలనుకుర్రో దానికి న్యాయం చేసిర్రు. ఎక్కడ కూడా డబ్బులకు కానీ, పార్టీ జెండాలకు కానీ, పార్టీ నాయకులు పెట్టిన దండాలకు కానీ ఎక్కడ కూడా లొంగలేదు. స్వతంత్రంగా పోటీ చేసిన నన్ను గెలిపించిరు అనే సంతోషం కంటే నా గ్రామ ప్రజలు న్యాయంగా ఉండ్రు, ఖచ్చితంగా మంచి కోసం మంచిని గుర్తించిర్రు. ప్రతి గ్రామంలో కూడా ఇట్లనే ఉండాలి, ప్రతి గ్రామస్తులకు ఎటువంటి ప్రలోభాలకు ఇవన్నీ గమనించి మంచి మార్గంలో ఉండాలి, మంచిని గెలిపియాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. నా గ్రామంలో నా ప్రజలు కొంతమంది నా కోసం, నా చిన్న చిన్న అవసరాలకు ఎక్కడ కూడా నన్ను ఇబ్బందులు పెట్టకుండా, కొంతమంది నన్ను వాళ్ళు ప్రచారం చేయలేని పరిస్థితులలో చైన్ సిస్టమ్ ప్రతి ఇంటి నుంచి, ప్రతి యువత నుంచి, హైదరాబాద్లో ఉండే మా పోరలు నాతోటి నా వయసు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో కొంత పని చేసుకుంటూ, లేకపోతే కొన్ని వాళ్ళు ఏ రకంగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు నా కోసమే ఆలోచించారు సార్. ప్రతి ఒక్కరు నా కోసమే ఆలోచించారు. నాతో పాటుగా వ్యవసాయం చేసుకునే యువత, తర్వాత మా పిల్లల వయసు గల వాళ్ళు, ఇప్పుడు నూతనంగా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఏ ఒక్కరు కూడా డబ్బుకు కానీ ఇంకా వేరే మంది సీసాలకు వాటికి వీటికి ఏడ తలంచలేదు. నిజంగా నికాసైన ఓటింగ్ అనేది నా గ్రామ ప్రజలు వాటిని గుర్తించిర్రు. వాటన్నిటికీ మందుకు, పైసలకు, వాటన్నిటికీ విరుద్ధంగా ఉన్నారు. వాళ్ళు అట్లా కూడా ఒక మనిషిని మాత్రం, మంచి మనిషిని మాత్రం ఎన్నుకున్నారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిరు. ఇవన్నీ ఎలక్షన్ కి సంబంధించిన వాతావరణం ఎట్టయితే ఉండాలనో అవన్నీ రకాలుగా ప్రయత్నాలు చేసిరు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గానీ నా గ్రామ ప్రజలను మాత్రం మార్చలేకపోయారు. వాళ్ళలో ఉన్న నిజాన్ని ఆపలేకపోయారు. ఇంకోటి ఏంటంటే సార్, రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు రానియరు, వీళ్ళు రానియరు. మరి బీఆర్ఎస్ కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అక్కడ నుంచి పిలిపిస్తా? గెలుపు నాది కాదు సార్, నా గ్రామ ప్రజలు ఇచ్చిన ఈ అధికారం నా గ్రామ ప్రజలది, నా గ్రామస్తులది. నా స్వార్థం కోసము నన్ను గెలిపించిన ప్రజలను కాదని వాళ్ళ నిర్ణయం మేరకే నేను నడుచుకుంటా. నా వెనకాల నా గెలుపుకు కారణమైన దాదాపుగా 250 మంది యువత ఉన్నారు కాబట్టే నాకు ఇంత మెజార్టీ వచ్చింది. ఈ పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించిర్రు. నేను ఈరోజు నా స్వార్థం కోసం నేను ఏ పార్టీలకు పోవాలన్నా కానీ నా వెనుక నన్ను, నా గెలుపుకు కారణమైన యువతను, వాళ్ళ నిర్ణయాల మేరకే నేను ఏ అడుగైనా వేయాలి. కానీ నా స్వార్థం కోసము నేను ఏ తప్పు చేయను. ఎక్కడ కూడా నన్ను గెలిపించిన వాళ్ళకి ఎక్కడ కూడా తప్పు చేయను. నన్ను గెలిపించిన వాళ్ళకే వాళ్ళ నిర్ణయాల మేరకు నేను నడుస్తాను. ఇంకో విషయం సార్, ఇప్పుడు మీరు గెలిచిర్రు, అయిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ హార్ట్గా మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక్క ముక్కలో చెప్పేసేయండి. ఓపెన్ హార్టెడ్గా, ఏం భయం లేకుండా, ఏం బెదురు లేకుండా చెప్పేసేయండి. తప్పకుండా మీడియా మిత్రులందరికీ నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మేము గెలిచిన పరిస్థితిని బట్టి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా గెలుపు గురించి కూడా ఆలోచించి, మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. వాటికి మా ధైర్యం ఇక్కడ నా గెలుపుకు కారణమైంది నా ప్రజలైతే, నాకు నా ధైర్యము మీ మీడియా మిత్రులు. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు ఎక్కడ ఏ ఇబ్బందులు జరిగినా మీరు నాకు సహకరించి, నాకు ఒక అన్నలాగా, తమ్మునిలాగా, నా కుటుంబానికి, నా కుటుంబ పెద్ద దిక్కుల్లాగా మీరు నన్ను దీవించి, ఆశీర్వదించి, ఏ అవసరం ఉన్నా మీకు చెప్పుకుంటా, నాకు ఏ బాధలు వచ్చినా మీకు చెప్పుకుంటా. అందుకు నా బాధల కష్టాలకు మీరు తోడుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% మీడియా సపోర్ట్ మీకు ఉంటుంది సార్. మేడం, మీరేమని చెప్పాలనుకుంటారో ఒకసారి చెప్పండి. తిరుమలగిరి గ్రామ ప్రజలకు మరొకసారి వందనాలు చెప్పుకుంటున్నా సార్. ఇది యువత మేల్కోను అనే ఒక నినాదం ఉంటది కదా సార్, ఖచ్చితంగా ఆ నినాదాన్ని తిరుమలగిరి గ్రామ ప్రజలు
ప్రజలు కానీ ఒక యువత నుంచి గుండెల నుంచి రగిలే ఒక మంటలాగా ఉద్భవించి ఈ రోజు మమ్మల్ని గెలిపించారు. వాళ్ళన్ని చూసిర్రు. యువత మన స్టూడెంట్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది ఒకటి నిరూపించారు. ప్రజలు కూడా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పుకోరు ఏం చేయాలి, ఎవరికి చేస్తే న్యాయం ఉంటుంది అని. ఖచ్చితంగా మేము మీకు ఇచ్చిన హామీలన్నీ చేస్తాము. మాకేదన్నా ఇబ్బంది పెట్టినా ఇట్లా మీడియా వాళ్ళని కలిసి మీతోటి పోరాటం చేసి మనకు వచ్చే నిధులన్నీ మన గ్రామానికి అభివృద్ధి చేసి స్కూల్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేస్తాం. యువతకు కూడా న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోసారి మీకు కంగ్రాచ్యులేషన్స్. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 100% మీకు మీడియా, మా ఎస్ఆర్ఎస్ మీడియా వేడుక చెప్తున్నా, మీడియా 100% మీకు సపోర్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీకు అర్ధరాత్రి వచ్చినా సరే మీకు 100% మీరు చేయండి సార్. నేను ఈ వార్తను కూడా మొత్తం మా మీడియా దగ్గర కూడా నేను హల్చల్ చేస్తా. మీరేం భయభ్రాంతులకు కానీ మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా గెలిచారు. మీరు నిఖార్సుగా ఉండాలి అంతే, మామూలుగా కాదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.